ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్ష లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జీవితం ప్రజలకు తెలిసిన ఆమె చంద్రబాబు జీవితం అంతా అబద్ధాలు, మోసాలను విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు వలన ఒక్క మంచి పని కూడా జరగలేదన్నారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువలను దిగజారుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు రాజకీయ జీవితానికి ఎండకాటు పడిందని పేర్కొన్నారు. షర్మిల దారి తప్పిన బాణమన్న లక్ష్మీ పార్వతి ఆ బాణం చంద్రబాబు గూటికి చేరిందని ఎద్దేవా చేశారు. ఆమె దారి తప్పిన బాణం, నేను ఎప్పుడో చెప్పాను ఆ మాట. దారి తప్పింది ఆ బాణం అనేది. ఆ దారి తప్పిన బాణం ఎటు పోతుందో దానికే తెలియదు. పోయి చంద్రబాబు గూట్లో చేరింది ఆ బాణం. అందువల్ల ఇక చంద్రబాబు స్క్రిప్ట్ ఏది వస్తే అక్కడి నుంచి అదే ఆ నోటి నుంచి వస్తాయి తప్ప వేరే మాట ఎందుకు వస్తాయి. జగన్ సర్కార్ అక్రమాలపై లోకేష్ ఎంత బాగా చేశాడో ఈయన శంకారావు కూడా అంతే ఉంటుంది. ఒకవైపు అధికార పార్టీ పద్ధతిగా మొత్తం కూడా ప్రజల్లోనే ఉన్నారు. వాళ్ళు అసలు ప్రజలకు దూరంగా ఇంతవరకు లేదు. ఈ సామాజిక సాధికార యాత్రతో ఉన్నదాకా తిరుగుతూనే ఉన్నారు కదా. అంతకుముందు అసలు మీకు మంచి జరిగిందా లేదా అని ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి కనుక్కుంటూనే ఉన్నారు. అదేవిధంగా ఎవరికి ఇంకా అందలేదేమో తెలుసుకోవడానికి ఆ విధంగా కూడా పార్టీ ప్రజల దగ్గర తిరుగుతూనే ఉంది. అదేవిధంగా నిన్న ప్రాంతీయ సదస్సులతో ముఖ్యమంత్రి గారు పర్యటన ప్రారంభించారు. జనం ఏంటో ఎన్ని సీట్లు ఎవరు పంచుకుంటున్నారో, ఎక్కడన్నా 2 సీట్లు బయటకు వస్తే అక్కడ సెగుపట్లు పట్టుకుంటున్నారు ఆ నియోజకవర్గాలు, జనసేనను టీడీపీ పార్టీలు. వీళ్ళ పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది. వీళ్ళ శంఖ రావాలు లేకపోతే శంఖ ఇంకేంటి నత్త రావాలో ఏమనాలో వాటిని కూడా అర్థం కావట్లేదు. అందువల్ల అందులో లోకేష్ అంటేనే పార్టీ దూరంగా పెట్టమని చెప్పినటువంటి మాట. అందుకని ఇన్నాడు ఏమో సైలెంట్ కూర్చున్నాడు. అతను వస్తేనే పార్టీకి నష్టం జరుగుతుందని తెలుగుదేశం వాళ్ళు అతను దూరంగా పెట్టుకున్నారు. ఆయన శంఖారావం ఎవరు వింటారట. శంఖం బదిర శంఖారావం అవుతుంది అదంతా కూడా. అంటే గుడ్డివాడ ముందు శంఖం ఎలా ఉంటుంది అట్లాగే.